పవన్ కళ్యాణ్ గారికి ఏ రోగం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి ఏ మెంటాలిటీ వచ్చింది? ఈ రోజున ఇదే పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డులో కల్తీ జరిగిందని కుక్కలకు మురిగింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? శ్రీవారి ట్రస్ట్ ని వినియోగించుకొని రాష్ట్రంలో హిందువుల మధ్య, క్రిస్టియన్స్ మధ్య, ముస్లింస్ మధ్య మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి. సుజాత్ గారు ఇస్తాను. లక్ష్మణ్ గారు కొంచెం మీరు మాట్లాడే చెప్పేదాన్ని పద్ధతిగా చెప్తే సరిపోతుంది కదా. సుజాత్ గారు మీకు ఇస్తాను. సుజాత్ గారు మీకు ఇస్తాను. లక్ష్మణ్ గారు ఇప్పుడు అసలు విషయం లక్ష్మణ్ గారు దయచేసి ఒక హుందాగా మాట్లాడుకుందాం. సుజాత్ గారు మీకు ఇస్తాను, ఆగండి ప్లీజ్. హుందాగా మాట్లాడుకుందాం. మీరు చేసే కమెంట్ లక్ష్మణ్ గారు మీరు చేసే కమెంట్ని ఇప్పుడు జరిగిపోయిన వద్దు. ఇప్పుడు మీరు అధికార ప్రతినిధిగా మీరు ఉన్నారు కదా, మీరు మంచి వర్డ్స్ మాట్లాడండి, మంచిగా కమెంట్ చేయండి. ఎందుకు ఓరకొక్క అలాంటి మాటలు దేనికి చెప్పండి ప్లీజ్. చెప్పండి. మీరు ఏమన్నారు? తిరుమల దేవస్థానాన్ని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఎందుకు రాష్ట్ర రాజకీయాల్లో అవుతూ ఉన్నారు? మీ ఎప్పుడు లాగలేస్తారు. మేము 5 సంవత్సరాలు పరిపాలించిన ఎప్పుడు తిరుమల దేవస్థానం గురించి ఎప్పుడు మేము లాగలా. మీరు అధికారంలోకి వచ్చిన రాగానే సనాతన ధర్మ పరిరక్షణ అని చెప్పి నువ్వు తిరుపతిలో సభ పెట్టి మీరు కులాల మధ్య, మతాల మధ్య అగ్ని కుంపని రగల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ స్టేట్మెంట్ అవ్వాల. నువ్వెందుకు రగిల్చావు? నువ్వెందుకు కుప్పటిచ్చావు? నువ్వెందుకు రగిలితే రాజకీయాలు చేస్తూ ఉన్నావు? రాష్ట్ర రాజకీయాలు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున మేము చేయట్లా, మీరు చేస్తూ ఉన్నారు. కులాల మధ్య, మతాల మధ్య కుంపటి పెట్టి అసలు తిరుమల దేవస్థానం యొక్క విశిష్టతను, దానికి ఉన్నటువంటి గొప్ప పేరును దెబ్బతీస్తుంది పవన్ కళ్యాణ్ గారు, మేము కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంకి ఒక క్రిస్టియన్ ని చైర్మన్ చేస్తారు ఎవరన్నా? ఎవరు క్రిస్టియన్? గతంలో ఆయనే చెప్పారు కదా, మీరు గతంలో మీ చైర్మన్, మీ ప్రభుత్వంలో ఉండగా చైర్మన్ గా ఉన్న ఆయనే క్రిస్టియన్, బోమన కరుణాకర్ రెడ్డి గారు. ఎవరు చెప్పారు? ఆయన క్రిస్టియన్ కాదా? కరుణాకర్ రెడ్డి గారు క్రిస్టియన్ అని చెప్పారా? చాలాసార్లు చెప్పారు కదండి ఆయన క్రిస్టియన్ మతాన్ని పాటిస్తానని. ఆయన క్రిస్టియన్ మతాన్ని పాటిస్తానని చెప్పారు. ఆయన నేను బైబిల్ ఫాలో అవుతాను చెప్పారు. ఆయన బోమన కరుణాకర్ రెడ్డి గారు క్రిస్టియన్ కాదు, వైవి సుబ్బారెడ్డి క్రిస్టియన్ కాదు. మీరు ఏం మాట్లాడవు అసలు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు తిరుమల దేవస్థానంలో ఈవోగా కానీ, చైర్మన్ కానీ, అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న మెంబర్స్ కానీ ఎవరు కూడా క్రిస్టియన్ కాదు. అసలు జీవో తీసుకొచ్చింది మేము. టీటీడీ తిరుమల దేవస్థానంలో అన్య మతస్థులు ఎవరు ఉండకూడదని జీవో తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లా. మేము అటే చెప్తున్నాం సార్. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. మీరు రాజకీయాలు చేయాలంటే వందతనంగా రాజకీయాలు చేయండి. మీరు ఎక్కడ కూడా ఇదవట్లా. మీరు చేస్తుంది కులాల మధ్య, మతాల మధ్య తొగులు పెట్టే రాజకీయం. మీరు కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇస్తాను సార్, అందరికి ఇస్తాను సార్. రామ్మోహన్ గారు ఏదో అడుగుతున్నారు. మిమ్మల్ని అడ్డుకోలేదు. అడిగేది సార్. నేనేమంటున్నానంటే మేము ఉండాలా ఉండొద్దా నేను స్పష్టంగా చెప్తున్నాను. అంటే మేము వినని భాషలు వింటున్నాం. నిజంగా చెప్పాలంటే మీరేమని అనుకోండి, దీన్ని ప్రోత్సహిస్తున్నాం. లేకపోతే మేము నాకైతే పునరాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి కుక్కలు నాకు మాట్లాడుతుంటే విధానపరంగా అంటే ఏం జరుగుతుంది అదే చెప్పాను కదా సార్. వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే దయచేసి క్షమించాలని లేదు. మీ దగ్గరికి వస్తాను. ఎవరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. నేను అదే చెప్పాను. మన ఛానల్ ప్రోత్సహించొద్దు. నేను అదే చెప్పాను మీకు. నేను అదే ఆపాను కదా సార్. రామ్మోహన్ గారు నేను ఆపాను, అది అక్కడితో అయిపోయింది, సమసిపోయింది అక్కడ. నేను